ఎంపీ గారు బండి సంజయ్. సార్ బండి సంజయ్ గారి పనితీరు ఎట్లా ఉంటుంది? ఇక పనితీరు అంటే అదని ఎట్లా చెప్పొస్తా కానీ అయితే అతను గదే అదొకటి ఏంటంటే ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జి చేయలేదు దాని గురించే బాగా ఇది ఉన్నది. అసలు కనీసం చిన్న పనే చేయలేదు కదా అని చెప్పి అంటున్నారు అంతే. ఇక ఓవరాల్గా పర్లేదు. సార్ కరీంనగర్లో బీజేపీ బలం పెరుగుతుందా లేకుంటే మళ్ళీ బీఆర్ఎస్ ఏమైనా పుంజుకుంటుందా? బీఆర్ఎస్ ఏమో పుంజుకునేటట్టుగా లేదు మరి, కనిపిస్తలేదు అదే ఎందుకంటే అందులోనే చీలికలు అవుతున్నాయి కాబట్టి చెప్పలేము మరి, అది నాకు కూడా అదే అర్థమవుతలేదు. కరీంనగర్లో అభివృద్ధిలో ఎవరి పాత్ర ఉన్నది అనుకుంటారు? ఏ పార్టీ పాత్ర ఉన్నది అనుకుంటారు రాజకీయంగా? ఇప్పుడు బీఆర్ఎస్ఏ ఛానళ్ళు చేసింది కాబట్టి వాళ్ళు వాళ్ళది ఉన్నది ఇప్పుడు, కానీ వాళ్ళకి కూడా ఏదో అవినీతి అది ఇది అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇది చేస్తారు అంటే చెప్తున్నారు కదా, ఇది ధరణి కానీ ఇంకా ఇప్పుడు ఏదో ఫోన్ ట్యాపింగ్ అని అది ఇది అట్లా దాని గురించే ఇదే అవుతుంది అంతే, అవినీతి మంకిలం అంటుంది. కరీంనగర్ రాజకీయాల్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరైనా అనుకుంటారు? ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. ఓవరాల్గా తెలంగాణలో చూసుకుంటే మీకు బెస్ట్ పొలిటీషియన్ ఎవరు అనుకుంటారు? అబ్బా, అది కొంచెం కష్టమే సార్. సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు ఎట్లా ఉన్నది? పర్లేదు ఇప్పటి వరకు అయితే బాగానే చేస్తున్నారు, కానీ పెన్షనర్స్కును వీళ్ళు ఉద్యోగుల కోసం కొంచెం మంచిగా ఇది చేసేది, డిఎల్ ఇచ్చేది ఉండే, డిఎల్ ఇవ్వకుండా వాళ్ళు అడిగినది ఇవ్వకుండా ఏదో ఈహెచ్ఎస్ అని అది ఒకటి మొదలుపెట్టిర్రు. మళ్ళీ అది మొదలు కాకముందే కట్ చేసేది పెట్టిండు, మంత్లీ అదే కటింగ్స్ డిడక్షన్స్ స్టార్ట్ చేసారు. అయితే అది ఒకవేళ ఫ్రీగా ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే మంచిదే, అంత పర్లేదు మంచిదే. కానీ గదే ఏంటంటే ఉద్యోగులకు డిఏలు ఇప్పుడు 5, 6 ఇచ్చేటున్నాయి, కనీసం 2, 3 ఇచ్చినా బాగుంటుంది అని. అట్లా ఆర్థిక పరిస్థితి బాగాలేదనే విషయం మాకు తెలుసు, కానీ ఇప్పుడు కొన్ని స్కీములు బంద్ చేయాలి. ఏదో ఉచిత మహిళలకు ఉచిత బస్సు అనేది కేవలం వైట్ కార్డులకు పెడితే బాగుంటుందేమో అని మా ఉద్దేశం. అట్లా సార్ అంటే రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అయితే పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయని మీరు అనుకుంటారా? అది నాకు తెలియదు సార్, అది తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడైతే దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది దగ్గరలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి. ఓవరాల్ ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ 3 సంవత్సరాల్లో సక్సెస్ అయింది అనుకుంటారా, ఫెయిల్యూర్ అయింది అనుకుంటారా? ఇప్పుడు సక్సెస్ అవుతున్నట్టే అయింది, ఎందుకంటే ఇప్పుడు అంటే ఆ బీఆర్ఎస్ చేసినే వాటిని లొసుగులు అవన్నిటిని తీయడానికి వాళ్ళకు కొంచెం టైం తీర్తలేదు. పర్లేదు ఏదో చేస్తున్నారు, కానీ కొన్ని ఉచిత పథకాలే కొన్ని తీసేస్తే బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే అవి తీసేయాలి. అట్లా గత ఇవ్వాలి, అది అర్హులకు ఇస్తే బాగుంటుంది, అనర్హులను తీసేయాలి. ఇప్పుడు అది రైతు బంధు లాగా, రైతు బంధు ఎట్లయితే అర్హులకి ఇస్తుర్రో అట్లనే ఇవి కూడా ఉచిత పథకాలు కూడా అర్హులకే ఇవ్వాలి, మెయిన్గా చూసి బాగా మైన్యూట్లో చూసి. 10 ఏళ్ళుగానైతే కేసీఆర్ గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు సీఎంలో బెటర్ సీఎం అంటే ఎవరని చెప్పగలుగుతారు మీరు? ఇక రేవంత్ రెడ్డి చెప్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.